అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సరికొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అనేవి ఉంటాయి. రాజ్యసభకు సంబంధించి గతంలో లాస్ట్ 5 ఏళ్లలో టీడీపీకి సంబంధించి కేవలం ఒకే ఒకరు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఎవరంటే కనకమేడల రవీంద్ర కుమార్ అనే అతను. అయితే అదే సమయంలో వైసీపీకి సంబంధించి ఏకంగా 10 మంది రాజ్యసభ ఎంపీలుగా మెలుగుతూ ఉన్నారు. ఆ 10 మంది రాజ్యసభ ఎంపీల్లో ఇవాళ 3 రిజైన్ చేశారు. ఆ 3లో ఆర్ కృష్ణయ్య గారు, మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా బేద మస్తాన్ గారు, ఈ 3 రిజైన్ చేశారు. పార్లమెంటు సభ్యత్వానికి, దాంతోపాటు వైసీపీ యొక్క పార్టీ సభ్యత్వానికి అయితే రిజైన్ చేయడం జరిగింది. తద్వారా ఎన్నికలంటూ అనివార్యమైనాయి. ఈ పార్లమెంట్లోని రాజ్యసభ ఎన్నికలకు గాను డిసెంబర్ 20వ తారీఖున, వచ్చే నెల డిసెంబర్ 20వ తారీఖున రాజ్యసభ ఎన్నికలంటూ జరుగుతున్నాయి. ఈ 3 స్థానాలకు గాను మన రాష్ట్రంలో చూసినట్లయితే అటు ఎంపీలు సంఖ్యాబలం కానీ, ఎమ్మెల్యేల సంఖ్యాబలం కానీ వైసీపీ అంటూ పూర్తిగా పోటీలో లేకుండా ఎలిమినేట్ అయిపోయినది. అయితే ఇక్కడ పోటీలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 స్థానాలకు గాను ఎవరు రాజ్యసభ ఎంపీలు దక్కించుకుంటున్నారు అనేది ఒక చిన్న విశ్లేషణ అంటూ చేద్దాం. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినందువలన చాలా స్థానాలు జనసేన త్యాగం చేసినందువలన ఒక స్థానం అనేది జనసేనకంటూ దక్కించుకొని ఉంది, రాజ్యసభ ఎంపీ స్థానం. అదేవిధంగా మిగిలిన 2 స్థానాలకు గాను బీజేపీ సంఖ్యాపరంగా ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉండడం వలన, దాంతోపాటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు త్యాగాలు చేసి బీజేపీకి స్థానాలు పెంచి ఇచ్చారు, ఎమ్మెల్యే స్థానాలు. అందువలన ఇవాళ రాజ్యసభ ఎంపీ కోసం బీజేపీ అంటూ పోటీ నుంచి నిష్క్రమించింది. అంటే ఈ 3 స్థానాల్లో 2 రాజ్యసభ ఎంపీ స్థానాలు టీడీపీ దక్కించుకోనుంది, ఒక రాజ్యసభ స్థానాన్ని అయితే జనసేన దక్కించుకోనుంది. జనసేన పుట్టినప్పటి నుంచి బ్యాక్ ఎండ్లో చాలామంది కష్టపడుతూ ఉంటారు, ఐదర్ ఎకానమికల్గా కావచ్చు, చాలా టెక్నికల్గా కావచ్చు. ఇట్లా వాళ్ళల్లో చాలామంది ఆశావాహులు ఉంటూ ఉన్నారు ఉన్న ఒక్క స్థానానికి గాను. కానీ ఆ స్థానాన్ని స్వయాన పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అయినటువంటి నాగబాబు గారు అయితే దక్కించుకోవడం జరుగుతుంది అని మనకు దక్కిన విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఇంకా 2 రాజ్యసభ స్థానాలకు గాను చాలామంది పోటీల్లో ఉన్నారు. ఎటువంటి అంటే ఒక చిన్నది టీడీపీ అంటేనే పెద్ద పార్టీ కనుక ఆశావాహులు ఎక్కువ ఉంటారు. ఒక్కొక్క స్థానానికి 20 మంది చొప్పున పోటీల్లో ఉన్నారు. తాడిపత్రికి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ఆశపడుతున్నారు. ఇట్లా ఇది ఇంటర్నల్గా జరుగుతున్న డిస్కషన్. కానీ దానికి గాను ఆ 2 ఎంపీ స్థానాలకు గాను దేవినేని ఉమా గారు ఆశపడుతున్నాడు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వర్ల రామయ్య గారు కూడా ఆశపడుతున్నాడు. ఇదే కోవలో కనకమేడల రవీంద్ర కుమార్ కావచ్చు, టీడీపీకి బ్యాక్ ఎండ్లో వెన్నుదన్నుగా నిలిచి ఐదర్ ఎకానమికల్గా గాను జనాలకి అత్యంత సేవలు అందించి ఇంకా టీడీపీ పార్టీలో మెలుగుతూ ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలామంది రాజ్యసభ స్థానానికైతే పోటీల్లో టీడీపీ హై కమాండ్ దగ్గర లాబింగ్ అంటూ చేస్తున్నారు. కనుక ఈ పోటీకి అనివార్యమైన ఈ 3 స్థానాలకు గాను ఒకటి జనసేన, 2 టీడీపీ అయితే దక్కించుకోనుంది. ఇదే కోవలో 10 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి వైసీపీలో 3 ఆల్రెడీ రిజైన్ చేస్తున్నారు. మిగిలిన 7 మందిలో దాదాపు 4 అయితే జనసేనలో జాయిన్ అవ్వాలన్నా, టీడీపీలో జాయిన్ అవ్వాలా అంటూ ఆలోచనలతో మీనమేషాలు లెక్క పెడుతూ ఒక్కసారి ఇక్కడ క్లియరెన్స్ వస్తానే వాళ్ళు కూడా ఆ స్థానాలకి రిజైన్ చేయడం అంటూ జరుగుతుంది. అదేవిధంగా ఇందాక మనం చెప్పినటువంటి 2 స్థానాల్లో టీడీపీ పోటీదారుల్లో బేద మస్తాన్ గారు ఎవరైతే ప్రెసెంట్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారో అతను కూడా టీడీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ రాజ్యసభ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం అంటూ జరుగుతుంది. ఇది మనకు లభించిన విశ్వసనీయ సమాచారం. థ్యాంక్ యూ. మరోసారి ఇంకో విషయంతో మీ ముందుకు వస్తాను.